హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. నిన్న కాక మొన్న కలిసినట్టున్నాం బైరోన్ తోటి. సార్ 3 నెలలు అయిపోయింది, మీ టైం తెలియట్లేదు. కానీ 4 ఏళ్ళ గ్యాప్ ని బాగా కవర్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సార్. చెయ్యాలి కదా సార్. మరి అంటే 4 ఏళ్ళు కూడా నేను చెప్పాలంటే సార్, అది ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, గ్యాప్ రాలేదు రావాలి వచ్చినట్టు. ఎందుకంటే అప్పుడు కోవిడ్, చాలా లాక్డౌన్స్ పడటం, మనకి ఫస్ట్ థియేటర్లు మాల్లే మూసేస్తారు. సో షూటింగ్ జరగకపోవటం, సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చేసే యాక్షన్ సినిమాలు, మనం మినిమం 200 మంది కావాలి, 50 మంది 40 మంది షూటింగ్ చేయలేము. సో టు మేక్ దిస్ షెడ్యూల్స్ అనేది చాలా టఫ్ అయింది. బట్ తర్వాత ఏంటంటే కంటెంట్, నాకు టైసన్ నాయుడు హైందవానే ఉండేది, మీకు తెలుసు. ఆ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత అనుకోకుండా కిష్కిందపురి కంటెంట్ నచ్చటం, టైసన్ నాయుడుతో పాటు ఇంకోటి భైరవం రావటం, ఇలా ఒక్కొక్క ప్రాజెక్ట్ రావటం. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నాకేంటంటే మంచి కథ వచ్చినప్పుడు వదులుకోబుద్ది వస్తుంది. అదేదో మాకు ఒక ఎగ్జైట్మెంట్ కదా, అన్నీ తినాలనిపిస్తుంది. మనకి మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, 4-5 వెరైటీలు తినాలనిపిస్తుంది. సో నాకు అలా వచ్చి నేను అనుకోకుండా దేవుడి దయతోటి. మొన్న ఒక వీడియో చూసాను, మీరు బావర్చీలో మీరు పక్కా మాస్ పుడిలా కూర్చొని ప్రశాంతంగా, అసలు ఎలాంటి మొహమాటం లేకుండా. మామూలుగా కొంతమంది సెలబ్రిటీలు వాళ్ళు అలాంటి బిహేవియర్ మనం చూడం, చాలా డిగ్నిటీగా ఒక స్పూన్ తీసుకుని. కానీ మీరు అలా కాదు, చాలా పద్ధతిగా. సార్ ఫుడ్, బట్టలు, నిద్రలో సార్, స్లీప్ లో ఈ 3 కాంప్రమైజ్ అవ్వకూడదు సార్ మనిషి అనేవాడు. మిగతా 4వది ఏదైనా కాంప్రమైజ్ అవ్వచ్చు నా దృష్టిలో. ఫుడ్ దగ్గర, మనం వేసిన బట్టల దగ్గర హ్యాపీగా ఉండాలి సార్. అది హ్యాపీ, మంచి స్లీప్ ఉండాలి. చిన్నప్పటి నుంచి బాగానే పెరిగారు కదా, ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్, ఇంట్లో ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు అలా ప్రేమ సార్. బట్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా మేము చూసేవాళ్ళం కదా సార్. మా ఫాదర్ కూడా ఏమి అంత అనుకున్నంత చూసినంత వాళ్ళకు అంత ఈజీగా ఉండొచ్చేమో, కానీ చాలా డక్క ముక్క తినే వచ్చినాయని సార్. మేము చాలా అప్ అండ్ డౌన్ చూసాం. మీరు నమ్మరు, మా చిన్నప్పుడు మేము 13 ఇల్లు మారాం. సో 13 ఇల్లు. మా అమ్మ గిరిటా కదా. అదే అంట, నేను హీరోయిక అంటే మా ఫాదర్కి సినిమా పిచ్చి కదా సార్. ఎన్నో సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు. ఆయనకి సినిమా కావాలి సార్, అంతే. ఆయనకు ఉన్నంత సినిమా ప్యాషన్ నాకు తెలిసి చాలా మంది ప్రొడ్యూసర్స్లో కూడా ఉండదు, అంత ప్యాషనెట్ సినిమాలంటే. ఇప్పుడు నేను హీరో అయితే మా అమ్మను ఒకటే ఇంట్లో ఉంచాను 7-8 ఇయర్స్ నుంచి. అదే అని చెప్పి సరదా జోక్ వేసుకుంటూ ఉంటాం నేను, మా అమ్మ. సో మా ఫాదర్కి ఏంటంటే సినిమా అంటే అంత ప్యాషన్. సో ఆయన ఏంటంటే ఎప్పుడైనా మాకు కూడా సక్సెస్ అనేది ఊరికే ఈజీగా రాదమ్మా, దానికి కష్టపడాలి అనే పెంచారు. సో మాకు ఎప్పుడు సినిమాని మేము ఎప్పుడు టేక్ ఫర్ గ్రాంటెడ్ అయితే తీసుకోలేదు సార్. సినిమాని ఎప్పుడు వాల్యూ చేసాము, సినిమాని ఎప్పుడు గౌరవించాము. మీరు సంపాదించిన మొదలెట్టిన తర్వాత ఇల్లు కొన్నారా? కొన్నాను సార్. ఫస్ట్ హౌస్ కొన్నాను. మా ఫాదర్కి, వాళ్ళకి అందరికి కార్లు కొన్నాము. అలా అన్ని వాళ్ళకి కావాల్సిన వస్తువులు. కదా, చాలా ప్రౌడ్, చాలా ప్రౌడ్ మూమెంట్. అదే ఆ వాటినిట్లోనే బిజీ ఉండే. ఇవన్నీ నాకు జరిగింది 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాకే. సో ఇవన్నిటికి ఏంటంటే, ఇవన్నీ ఫస్ట్ వాళ్ళకి కొంచెం హ్యాపీ లైఫ్ ఇచ్చి, తర్వాత మన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని వాళ్ళు ఇప్పుడు గేర్ షిఫ్ట్ చేశాను. కానీ మీకున్న అదృష్టం ఏంటంటే, ఎవ్వరికి దొరకనంత పెద్ద డెబ్బీ మీకు దొరికింది. అవును సార్. దానికి కారణం మీ నాన్నగారు అంటారు? 100% సార్. మా నాన్నగారు కాకపోతే. కానీ నేను, మా ఫాదర్ కూడా మళ్ళీ నాతో కూడా అంటుంటారు, ఎప్పుడు అంత పెద్ద లాంచ్ ఉంటే ఇంకోలా చేయాల్సింది కదా డాడీ అంటే, అరే నేను ఇంజనీరింగ్, డాక్టర్ చేయని అంతే ఫీజు కడతాను రా, అవి నాకు లేకుండా చేసావు కదా. సో సినిమా లాంచ్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు, హీరోలు అంటే 10 మంది ఉన్నారు, అందులో నువ్వు ఒకటివే హ్యాపీగా ఫీల్ అవ్వాలంటాడు. మీరు ఒకటి గమనించారా, మీ వీడియోలకి, మీ ఇంటర్వ్యూలకి విపరీతంగా వ్యూస్ ఉంటాయి. చిన్న స్పీచ్ ఇచ్చినా, చిన్న బయట ఇచ్చినా సార్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అవుతుంటారు సార్. అయ్యో, అది ఎందుకో అది ఒక తెలియని, మేబీ కనెక్ట్ అవుతున్నారేమో సార్. ఓ సీను మనలో ఒకడు, సీను మన పక్కింటి కుర్రాడే అన్ని కనెక్ట్ అవుతున్నారేమో. అండ్ నాకేంటంటే సార్, నేను ఓపెన్గా మాడతాను సార్. నేనేమి ఒకటి మనసులో పెట్టేసుకొని ఇలా మాట్లాడితే, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే, ఇలా ఉంటే ఇలా ఫ్యాన్స్ వస్తారేమో, అది నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయలేదు సార్. నేను ఎప్పుడు చేయలేదు సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, నా అన్ని ఇంటర్వ్యూ చూడండి. మేబీ నేను ఇంకా నా ఈ ఓపెన్ అప్ అవ్వక ముందు, ఒక భైరవం అప్పుడే ఓపెన్ అప్ అయ్యాను యాక్చువల్లీ. దాని ముందు నా ఇంటర్వ్యూ చూసి నేను ఎక్కువ మాట్లాడలేదు, అంతే. నేను తక్కువ మాట్లాడేవాడిని, మీకు అర్థమైంది కదా. అన్ని ఇంటర్వ్యూస్లో డైరెక్టర్, హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడేవాళ్ళు, నేను చాలా తక్కువ మాట్లాడేవాడిని, అంతే తేడా తప్పించి.
నేను డే 1 నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను చాలా ఓపెన్ పర్సన్. నేను ఏదైనా సరే ఇలా అప్ ఫ్రంటే మాడతా, ఎందుకంటే అది హ్యాపీనెస్ సార్. మనం ఒకటి పెట్టేసుకొని ఉండడం అంటే మనకి సరిగ్గా నిద్రపట్టకపోవటం, మనకి లేనిపోయిన అన్నెసరీ థాట్స్ ఆలోచనలు ఉంటాయి. అదే ఓపెన్ ఉన్నారు అనుకోండి సార్, మనకి ఇప్పుడు ఇక్కడ హర్ట్ అయ్యాం అనేస్తుంది డైరెక్ట్గా, సార్ మీరు అన్న విషయాలు నాకు నచ్చలేదు, హర్ట్ అయ్యాను. నేను తప్పు చేసుకుంటే సేమ్ వే కూడా తీసుకుంటాను. సో మేబీ ఈ అన్ని విషయాల్లో నేను ఇలా ఓపెన్గా మాట్లాడితే కనెక్ట్ అయ్యారేమో. ఇప్పుడు మీ చిల్డ్ అవుట్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఎంచుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటారు సార్? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఎవరు లేరు. అంటే ఫ్రెండ్స్ ఇంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు నా ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎక్కువ సార్. సినిమా ఇండస్ట్రీలో మన అనే వాళ్ళు ఉండరు సార్. ఎవరు సెల్ఫిష్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, మన అనే వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నేను చెప్తున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళు. ఇదేంటంటే ఇది ఒక సముద్రం లాంటిది సార్. దానిలో దిగినోడే తెలుసు దాని లోతు ఎంత అనేది, పక్కన తెలియదు. మనం వడ్డీ చేరితే హ్యాపీ. ఒకరి హిట్ని ఒకరు సెలబ్రేట్ చేసుకునేంత గొప్ప మెచ్యూరిటీ ఉందంటారా ఇండస్ట్రీలో? ఉండొచ్చు సార్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు అది. బట్ నా దృష్టిలో వరకు అయితే నాకు ఇప్పటివరకు అలా ఉన్నారు సార్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు పాపం. అలా నేను ఎప్పుడు అందరూ మంచి కోరుకుంటారు, ఎవరు బ్యాడ్ వాళ్ళని ఎవరు కోరుకోరు. బట్ నాకెందుకో మనకు వచ్చే ప్యూర్ ఫ్రెండ్షిప్స్ బయట మనల్ని ఇష్టపడేవాళ్ళు అలాంటి వాళ్ళు తక్కువ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇంత బాగుంటారు సార్, మీ క్యారెక్టర్ చాలా నచ్చుతుందని చెప్తారు, వెనకాల తక్కువ కూడా మాడేస్తారు. సో నాకు అది నేను అవ్వను సార్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడను. అది నా నేచర్ సార్. ఫస్ట్ నుంచి అలా ఏదో ఇండస్ట్రీకి వచ్చానని కాదు సార్, చిన్నప్పటి నుంచి అంతే. నాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే గాసిప్ చెప్తున్నారంటే ఇది ఏదో గాసిప్ విన్నా అంటారు. ఏదైనా గాసిప్ చెప్పినప్పుడు అంత అవసరం మనకి ఎందుకు? ఇప్పుడు మనతో బాగుండు అనుకోండి సార్, బాగుంటాం. బాగాలేడు అనుకోండి, మనం బాగుంటాం. మీరు యాటిట్యూడ్ చూపించారు అనుకోండి, నేను యాటిట్యూడ్ చూపిస్తా. నాకు లేదంతా నేను చూపించగలుగుతా కదా. మీరు మంచి మాట్లాడండి, లైఫ్ గురించి మాట్లాడండి, నేను హ్యాపీగా వచ్చి పాజిటివ్గా మాట్లాడతా. సో బై నేచర్ చాలా పాజిటివ్ పర్సన్. నాకు ఇక్కడ ఇలా యాక్ట్ చేసేసి వెనకాలకి వెళ్ళి ఇంకోలా మాట్లాడేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకోలా మాట్లాడే ఆ నేచర్ నాకు రాలేదు కూడా. ఐ డోంట్ వాంట్. అందుకే ఆ ఎనర్జీస్ నుంచి దూరంగా ఉంటాను అంతే. కానీ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు బాగుంటా, చాలా హ్యాపీగా మాడుతున్నా, హ్యాపీగా ఉంటాను, వస్తాను. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఏంటో? అవి చాలా ఉన్నాయి సార్, అవైతే చాలా ఉన్నాయి. అంటే మీరు జెన్యున్గా చెప్తున్నాను సార్. మీరు నా అందరికి చాలా మందికి ఇండస్ట్రీ తెలియదు, నాకు చాలా ఈజీగా వచ్చిందేమో అనుకుంటారు, కానీ నాకు చాలా ఆర్గానిక్గా చాలా జెన్యున్గా వచ్చినట్టు. ఇది చాలా మంది తెలియదు. ఎందుకంటే మా ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ సార్. ఓకే, ఆయన మంచి సినిమా తీశారు. నా మీద జలసీ అయ్యి కొంతమంది ఏమైనా ట్రోల్స్ అయ్యి చేసుకుంటారేమో, కానీ నేను పెద్ద హీరోలతో పనిచేస్తున్నానని. బట్ నేను ఎప్పుడు మంచి సినిమాలు, నా కష్టం ప్రతి ఫ్రేమ్లో ప్రతి ఒక్కరికి కనిపించింది. జెన్యున్గా కుర్రాడు కష్టపడతాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మీరు 2 ఫ్రేమ్ చూస్తే నా హార్డ్ వర్క్, నా ఎఫర్ట్లో మటుకు ఎక్కడ డోకా లేదు అనేది మటుకు ఎప్పుడు అది ప్రిపేర్ అయ్యారు. సో తర్వాత ఏంటంటే నా మొదటి సినిమా అయిపోయిన తప్పటి నుంచి కూడా అల్లుడు సీను అని చెప్పి ఆ సాంగ్ ఫేమస్ అవటం, నన్ను ఎప్పుడు సీను అని చెప్పి వాళ్ళ ఇంట్లో కుర్రళ్ళనే ఓన్ చేసుకున్నారు. సో నాకు చాలా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే నాకంటూ ఫ్యాన్ బేస్ లేదు, మా ఫాదర్కి ఫ్యాన్ బేస్ లేదు, నేను ప్రొడ్యూసర్. సో ప్రతి ఒక్కళ్ళు నేను క్రియేట్ చేసుకున్నా, సంపాదించుకున్నా, చాలా జెన్యున్గా ఆర్గానిక్గా సంపాదించాను అనుకుంటా. నేను ఎప్పుడు మీరు నేను ఆర్టిఫిషియల్ థింగ్స్ చేయడం, ఫేక్గా ఏదో చేయడం, ఏదో ఫేక్ పిఆర్ చేయడం నేను ఎప్పుడు చేయలేదు. ఇన్ని సినిమాలు చేశా, మీకు తెలుసు. నా రేంజ్ ఈ రేంజ్ సినిమాలు చేస్తున్నా, ఇక్కడికి వచ్చినా ఎవరు ఎంత ఫేక్ పిఆర్ చేస్తారో నేను ఎప్పుడు ఆర్గానిక్గా నమ్ముతాను సార్. అండ్ అందుకు నేను చాలా హ్యాపీ అండ్ చాలా మంచి జెన్యున్ ఫ్యాన్స్ నాకు ఉన్నాను అనుకుంటాను సార్. కానీ మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటారా, ఇలా చేద్దాం, ఇలా మొబైలైజ్ చేద్దామని? అవి చాలా ఉంటాయి సార్. అందుకే అంటే ఇప్పుడు కొంచెం అంటే ముందు ఏంటంటే నేను కూడా కథల పరంగా అందరు ఒపీనియన్స్ తీసుకునేవాడిని సార్. అంటే ఎందుకంటే మన సినిమా స్పాన్ కొంచెం పెద్దవి, అందరూ సేఫ్ గార్డ్ అవ్వాలి, అందరూ హ్యాపీగా అవ్వాలి, ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, డైరెక్టర్ గారు ఆయన అనుకున్న విజన్ రావాలి, మన అనుకున్న పెద్దల కథలు పెద్దవి, ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వకూడదు, మంచి డిఓపి పెట్టుకోవాలి, ఇలా చాలా ఒపీనియన్స్ తీసుకొని ఆ కథ వర్కౌట్ అవుద్దామని ఎక్కువ చేశాను నేను. కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ కిష్కిందపూరి అవ్వచ్చు, హైందవ అవ్వచ్చు, మన టైసనాడ్ అవ్వచ్చు, ఇవి నా మనసుకు నచ్చిన కథలు. ఈ 3 అయితే నా మనసుకి చాలా చాలా నచ్చిన కథలు. భైరవం ఏ కేటగిరీలో పెడతారు? భైరవం నా మనసుకు నచ్చిన కథే సార్. కానీ
తప్పేమైంది రీమేకే సార్. డెఫినెట్గా నేను చాలా ఎగ్జైట్ అయిన కథే అది. కానీ ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరగundొచ్చు, కానీ అంతే కదా సార్. ఇప్పుడు సాక్ష్యం కూడా చాలా జెన్యున్గా నా మనసు నచ్చిన కదే సార్. కానీ పంచభూతాలు అవంతా తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గర మనం ఏమవుతాయంటే మనం అనుకున్న ఎక్కడో మిస్ అవుతుంది. అలా అయిందని తప్పించి, అలానే ఇప్పుడు భైరవం కూడా ఏంటంటే సార్, నేను ప్రమోషన్ ముందు వరకు నేను చాలా కాన్ఫిడెంట్ ఆ ప్రోడక్ట్ మీద. కానీ ప్రాబ్లం ఏమైందంటే, మీరే ఇప్పుడు మన మీడియా వాళ్ళే ఉంటారు సార్, గర్డన్ రీమేక్ అంటే తప్పు కూడా లేదు. నేను వాళ్ళని ఎవరిని తప్పనట్లేదు సార్, ఫ్యాక్టే కదా. గర్డన్ సినిమా రీమేక్ అంట అనేసి మొత్తం లాస్ట్ 15 రోజులు ప్రమోట్ చేస్తే ఆడియన్స్ టికెట్ కొనుక్కునే క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది? నాకే లేదు. అంటే ఇప్పుడు వేరే సినిమాకి ఎగ్జైట్మెంట్, రీమేక్ సినిమా వాళ్ళు రీమేక్ చేస్తున్నారంటే ఎగ్జైట్మెంటే లేదు, మేమే చూడం కదా. సో నాకు తెలియకుండా అదొక తప్పు. నేనేమనుకున్నానంటే అప్పుడు ఆ సినిమా సైన్ చేసినప్పుడు గరుడని ఎక్కువ మంది చూడలేదు కదా, ఇక్కడ మన ఆడియన్స్కి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంటుంది అనుకున్నాను తప్పించి. బట్ మై క్యాల్కులేషన్ వెంట్ కంప్లీట్లీ రాంగ్. క్లైమాక్స్లో మీరు అంత కష్టపడినా సరే అది కాంతారాకి రిప్లికా అనేసారు ఒక మాటలో, కానీ చాలా కష్టపడి ఉంటారు కదా సార్. అన్నారు కానీ సార్, కాంతారా వైబ్ డిఫరెంట్, దీని వైబ్ అయితే డిఫరెంట్ సార్. ఇది యాక్షన్ మనం వేరేలాగా ప్రజెంట్ చేసాం, బట్ ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు సార్ ఎండ్ ఆఫ్ ది డే నేను సినిమా ఏంటంటే అప్పుడు ఒక రూరల్ ప్రాజెక్ట్, అది ఒక్కటే ఎపిసోడ్కి కాదు కదా సార్, మిగతా వాడు కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సింగిల్ మోనోలాగ్ డైలాగ్స్ కానీ అంత గుర్తుపెట్టుకుని అంత పెద్ద డైలాగ్ చెప్పడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు కదా సార్. అది కెమెరా ముందు ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అది ప్లస్ రూరల్, నేను ఎప్పుడు విలేజ్ క్యారెక్టర్ ఎప్పుడు ప్లే చేయాలి. సీను ఇలా కూడా వాడచ్చా, ఎందుకంటే నేను దాని ముందు లాంచ్ అయింది అల్లుడు సీను కానీ దుబాయ్, నేను హుడీస్, తర్వాత సాక్ష్యం కూడా ఒక ఎన్ఆర్ఐ కుర్రాడిని, జయజానికిలో రిచ్ కుర్రాడిని. సో నా ఫస్ట్ 4 సినిమాలకు అక్కడ నుంచి. సో భైరవం వాజ్ లైక్ రూరల్ గాయ్. సీను అంటే మన ఇంట్లో కింద పనిచేసేవాడు. ఆ క్యారెక్టర్తో లాంచ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేనికి సార్, నా సినిమా నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వను సార్. నేను ఇప్పటివరకు నేను ఏ సినిమా నాకు తెలిసి రిగ్రెట్ అవుతే అవ్వలేదు సార్. నా ప్రతి సినిమా నేను జెన్యున్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవచ్చు, ఎంతసేపు నేను గొప్ప సినిమా కూడా చేశాను కూడా నేను ఫీల్ అవ్వట్లేదు. చెత్త సినిమా అయితే చేయలేదు సార్, అదైతే కాన్ఫిడెంట్ చెప్పుకోగలుగుతా. బయట ఏమంటారంటే బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి ఒక కథ తీసుకెళ్తే వాళ్ళ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. ఈ పాట ఫలానా లొకేషన్లో తీయండి, ఫారెన్లో తీయండి, మాకు ఈ హీరోయిన్ కావాలి, ఐటమ్ సాంగ్కి ఈ హీరోయిన్ తీసుకురండి, కావాలంటే ఎక్సెస్ నేను పెడతా అని చెప్పి ప్రొడ్యూసర్ని బాగా ప్రెజర్ తీసుకొస్తారని బయట ఒక టాక్. అది 2015-16లో సార్. అర్థమైందా సార్? 2014-15-16 అది 9 ఏళ్ల ముందు జరిగిందంటే సార్. నాది ఫస్ట్ సినిమా అల్లుడు సీన్ సార్, చాలా మంచి లాంచ్ వచ్చింది. తర్వాత జయజానికి నాయక చాలా మంచి లాంచ్ వచ్చింది. తర్వాత ఫిలిం సాక్ష్యం కూడా చాలా పెద్దగానే, అభిషేక్ నామా గారు కూడా చాలా భారీగానే సినిమా తీద్దాం అనుకున్నారు, బాగా ఖర్చు పెట్టి తీశారు. కవచం వరకు మా ఫాదర్ ఇన్వాల్వ్మెంట్, సీత నుంచి నా ఇన్వాల్వ్మెంట్ సార్. సీత నుంచి ఫస్ట్ 5 సినిమాలు మా ఫాదర్ నా కెరీర్ మీద చాలా ఫోకస్ పెట్టారు, ఆయనే పెట్టారు. ఆ పెట్టుబడి తక్కువే సార్, పెట్టుబడి పెట్టింది జయజానికి కూడా ఏమి. నేను ఎప్పుడు రెమ్యునరేషన్ పెట్టుకునే సినిమాలు కూడా చేయలేదు సార్. నా ఫస్ట్ 5 సినిమాలు నేను ఎప్పుడు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. సినిమాలు ప్యాషన్తోనే పనిచేసాం మేము. ఇంకా ఇన్ఫాక్ట్ మేమే రివర్స్ పెట్టాం తప్పించి నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. అదే అంటారు బయట కూడా, వీళ్ళే ఎక్కువ పెట్టారు. ప్రొడ్యూసర్ పెట్టుబడితో పాటు వీళ్ళకి కూడా పెట్టారు, ఎందుకంటే సార్ క్వాలిటీ కోసం. బట్ మనం నాకు తెలిసి అయితే మీరు అల్లుడిన తర్వాత మా ఫాదర్ అయితే 1 రూపీ పెట్టలేదు సార్. నా రెమ్యునరేషన్ మాట్లాడుకుంది దాన్నే మళ్ళీ సినిమా రూపంలో ఇచ్చేసాను తప్పించి, అది ఇప్పుడు రెమ్యునరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఎక్స్ అమౌంట్ మాట్లాడుకోండి సార్, ఆ అమౌంట్ మళ్ళీ నేను సినిమాకి వాడా. నేను సినిమా నుంచి సంపాదించుకొని ఇంటికి అయితే పట్టుకెళ్ళా. ఇప్పటికీ సినిమాలో సంపాదించిన మళ్ళీ సినిమాలో పెట్టాలని ఆలోచిస్తాను తప్పించి, దాని ఇంటికి పట్టుకెళ్ళిపోయి ప్రాపర్టీలు కొనేయాల మట్టుకు ఇప్పుడు ఆలోచించాను. నేను వరకు అయితే ఆలోచించాను. కవచం తర్వాత నేను మీరు చూస్తున్న ట్రాన్సిషన్ నేను డిఫరెంట్ చాయిసెస్ చేశాను. సీత, రాక్షసుడు, నేను చేసిన చాయిసెస్ అని మీరు చూసారు కదా. ఇప్పుడు కిష్కింధపూరి, ఇందులో మేము చేస్తున్నాను చాలా డిఫరెంట్ అటెంప్ట్సే కదా సార్. ఇప్పుడు మీరు భైరవం చూసుకోండి, ఇప్పుడు నేను లాంచ్ అయ్యి ఇప్పుడు హైందవ మీకు కథ తెలుసు, టైసన్ నాయుడు, ఇవన్నిట్లో మేము ఏమి కావాలని చెప్పి కమర్షియల్ హంగులు ఏదో కుదరచాలని చెప్పి ఇప్పుడు ఏం చేయలేదు సార్. ఆల్రెడీ కమర్షియల్ కథలు అంటే ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు లాంచ్ అయిపోయాను, ఇప్పుడు నేను కొంచెం ఒక మార్క్ అయ్యి అచీవ్ కదా సార్ లైఫ్లో. ఇప్పుడు అచీవ్ చేసుకున్న తర్వాత నాకు వచ్చే కథల్లో నేను ది బెస్ట్ ఏంటని చెప్పి తీసుకుంటాను చాయిసెస్. మీ బాలీవుడ్ మార్కెట్ చూసి చాలా మంది షాక్ అయ్యారు.
మీ డబ్బింగ్ సినిమాలు కూడా అక్కడ చాలా మంచి రేట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది. అక్కడ డబ్బింగ్ సినిమాలకి అంతా ఇదివరకు ఇచ్చిన రేట్లే ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక మార్కెట్ మళ్ళీ గ్రిప్ సాధించడానికి మీరు ఏం చేయబోతున్నారు? లేదు సార్, బ్రహ్మాండంగా జరిగింది సార్. మనకి ఇప్పటికీ నా వరకు అయితే బాగా జరుగుతుంది సార్. మిగతావి నాకు తెలియదు కానీ నా సినిమా వరకు మొన్న భైరవం చాలా ఎక్స్ట్రానరీ జరిగింది. భైరవం ఈవెన్ మొన్న టెలికాస్ట్ అయిన తర్వాత హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. అండ్ జీ వాళ్ళు నాకు పర్సనల్గా వాళ్ళ CEO నాకు వచ్చిన పర్సనల్గా కలిసి సార్ మాకు చాలా తర్వాత జీలో ఇంత ట్రాక్షన్ వచ్చిన సినిమా మీదే, ఓటీటీలో అవ్వచ్చు ఛానల్లో కూడా అవ్వచ్చు అని చెప్పి నాకు చాలా అప్లాజ్ ఇచ్చారు. సో నా వరకు అయితే ఆ ప్రాబ్లం జరగలేదు సార్. మరి మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. నాకు ఆ ఒపీనియన్ ఇట్స్ నాట్ రైట్ ఆన్ మీ టు టాక్ అబౌట్ దట్. ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి చూస్తే ట్రైలర్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చివరిలో అనుపమ గారి షాట్ అయితే ఆవిడ మొత్తం క్రెడిట్ మొత్తం లాక్కెళ్ళిపోయారు. అవును, అంటే కథలో మీకు ఒక రివీల్ ఇవ్వాలి కదా, ఒక ట్విస్ట్. మీకు ఏంటి కథ అని తెలుసుకునేటప్పుడు మాకు ట్విస్ట్ ఇవ్వాలని చెప్పి సో మాకు ఒక చిన్న హై మూమెంట్ కోసం. అదే హారర్ జోనర్ సినిమా అంటే మనం గోస్ట్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి, గోస్ట్ ని. గోస్ట్ ఎవరైనా మీకు మీరు ట్రైలర్లో జడ్జ్ చేయాలనుకుంటారు, అది మేమే చెప్పేసి అయిపోద్ది కదా. జనరల్గా మీకు హారర్ సినిమాలు అంటే ఈ జానర్ అంటే ఇష్టమా? లేదు సార్, లేదు అసలు అస్సలు ఇష్టం లేదు. నేను నా కౌశిక్ కూడా హారర్ సినిమా అని చెప్పలా. నేను చాలా మంది ముందు నేను యాక్చువల్లీ విన్న ఫస్ట్ హారర్ కాదు ఇదే. అవునా? నాకు చాలా మంది వేరే జానర్ నరేషన్స్ అంటే కూడా వింటుంటా, అన్ని కొత్త జానర్ సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే కూడా వింటుంటా. బట్ హారర్ అంటే భయ్య తర్వాత వింటాను అని చెప్పి నెక్కేస్తా. కౌశిక్ ర్యాండమ్ గా టైసన్ సెట్ లో కలిసాడు, ర్యాండమ్ గా కూర్చోండి అంటే భయ మీకు ఇష్టం సినిమాలు ఏంటంటే నాకు తుంబాడ్ నచ్చింది. ఈ మధ్యన సినిమాల్లో తుంబాడ్ చాలా బాగా నచ్చింది అంటే భయ మీరు చేసే సినిమాలకి మీ చాయిస్ ఆఫ్ సినిమాలకి చాలా తేడాగా ఉంది, దానికి పొంతనే లేదు అది ఇది అన్నాడు. అంటే అవును, నా పర్సనల్ చాయిస్ డిఫరెంట్, కానీ జనం నచ్చిన సినిమా మనం చేయాలి కదా అంటే నా కాన్వర్సేషన్ అంతా బాగా నచ్చింది అన్నాడు. ఓకే అన్నాడు. నెక్స్ట్ డే నేను యూఎస్కి వెళ్తున్నాను, ఒక ఫ్రెండ్స్తో ఒక చిన్న వెకేషన్కి వెళ్తుంటే 20 days తర్వాత వస్తాను కౌశిక్. వచ్చి అదే రోజు నా లాస్ట్ డే షెడ్యూల్ అని ఒకటి అన్నాడు. సో కౌశిక్ అన్నాడు భయ్య నాకు దగ్గర మంచి స్టోరీ ఉంది, మీ రాక్షసుడు కంటే బాగుంటుంది అన్నాడు. సార్ రాక్షసుడు అంటే థ్రిల్లర్ కదా, నేను అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నా. రాక్షసుడు కంటే బాగుంటుంది చెప్పి నాకు ఒక చిన్న సీడ్ వేస్తుంది. సరే రాక్షసుడు కూడా మనం కూడా రాక్షసుడు 2 అలాంటిది చేద్దాం, ఎందుకంటే చాలా మంది అడుగుతుండేవాళ్ళు సార్ నన్ను రాక్షసుడు 2 ఎప్పుడు అది ఇది అని. సరే ఒక మంచి కథ చేద్దాం అన్నప్పుడు కౌశిక్ వచ్చాక ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ హియర్ ఇట్ వాట్స్ రాంగ్ ఇట్ అని. మనం డెడికేషన్ నాకు బాగా నచ్చింది. రోజు ఎస్ఏలు పంపించేవాడు నాకు యుఎస్లో ఉన్నప్పుడు కూడా. రోజు భయ్యా వెన్ ఆర్ యూ కమింగ్ దిస్ థింగ్ ఆఫ్ ద థాట్ ఆఫ్టర్ యూ కమింగ్ ఆఫ్టర్ ఇమాజినింగ్ యూ ద స్టోరీ ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈవెన్ మోర్ బిగ్గర్ అది ఇది అని చెప్పి రోజు ఇదేంటి కథ చెప్పకుండా నేను ఓకే చెప్పకుండానే ఈవెన్ బిగ్గర్ అది ఇది అని చెప్పి ఆలోచిస్తున్నాడు అని చెప్పి నాకు అతను డెడికేషన్ చాలా బాగా నచ్చింది. వచ్చాను, కథ విన్నా, ఫ్లాట్. అంటే మనం నరేష్ ఎంత బాగా ఇస్తున్నాడు సార్, కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా ఇంట్లో కరెంట్ పోయింది సార్, చాలా రేరు. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా నరేషన్ పెడుతుంటే మనోడు ఇంకా క్లైమాక్స్ వచ్చేసి ఇలా చెప్తున్నాడు. నాకు కొంచెం షేక్, ఏంటి సరే మనకు అసలుకి మనం చెప్పకూడదు, పైగా మనం మాస్ హీరో లోపల భయపడ్డా కూడా చెప్పకూడదు. కౌశిక్ ఓకే ఓకే వెరీ వండర్ఫుల్. ఇంకా నరేషన్ నాకు చాలా బాగా ఫ్లాట్ వచ్చింది. ద డ్రైవ్ వాజ్ వెరీ న్యూ సార్. అంటే హారర్ సినిమాలు ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇది మీరు హారర్ మిస్టరీలా ఉంటుంది సార్. కథ అన్ఫోల్డ్ అవుతూ ఒక స్ట్రాంగ్ కథ ఉంటుంది సార్. మామూలుగా మనం హారర్ అంటే కామెడీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా సార్, వాళ్ళు కామెడీ ఉండదు. మీకు ఫస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చిన్న పంచులు ఉంటాయి తప్పించి అది కూడా ఆర్గానిక్ కామెడీ, సినిమా కథ ఫ్లోలో వెళ్ళేది. తర్వాత ఇంకా స్టార్ట్ అయితే ఇంకా సినిమా కథలోకి స్టార్ట్ అయ్యి మీకు ఎప్పుడైతే రేడియోలో వాయిస్ వస్తుందో అక్కడి నుంచి కథ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎండ్ వరకు అది ఒక డిఫరెంట్ ఒక వైబ్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ఒకవేళ కౌశిక్ నా దగ్గర హర్రర్ స్టోరీ ఉంది వింటావా ముందే కట్ చేసినప్పుడు ఉండేది కాదు, ఇక్కడ ఉండేవాడు కూడా కాదు. మామూలు జనరల్ గా చూస్తారా హర్రర్ సినిమాలు? చూడరా? తక్కువే సార్. అంటే కాంజరింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. కాంజరింగ్ సినిమా చాలా ఎంజాయ్ చేశా, చాలా బాగుంటది. అండ్ అదే కాంజరింగ్ నేను ఇప్పుడు థియేటర్ చూసి చాలా భయపడ్డా. అదే కాంజరింగ్ నేను మళ్ళీ ఇంట్లో చూసా, ఎందుకప్పుడు ఇంత భయపడ్డాం అని. నాకు అంత భయపడలా. సో అప్పుడు అనిపించింది నాకు, ఓ హారర్ కంటూ థ్రిల్లర్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ ఎందుకు ఉంటారా, ఇవి థియేటర్లో చూస్తే ఒక కిక్ వేరు, ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది.
అదే ఇవే సినిమా మీరు రేపు ఇంట్లో చూసారనుకోండి మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. సో అప్పుడు అనిపించింది ఓ దిస్ ఈస్ ద థింగ్. దట్స్ వై హారర్ సినిమాలు, కొన్ని థ్రిల్లర్ స్పేస్ ఉన్న సినిమాలు కంపల్సరీగా మనం థియేటర్లోనే చూడాలి. అవి థియేటర్లోనే ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ సినిమాలు అని చెప్పి నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని బాగా హాంట్ చేసిన హారర్ సినిమా నాకు తెలిసి ఈవిల్ డెడ్, కాంజరింగ్. అంటే నేను తర్వాత చూడలేదు సార్, ఎక్కువ హారర్ సినిమాలే చూడలేదు. అలాంటిది హారర్ సినిమా చేస్తున్నా. కాకపోతే ఈ మధ్య మనం ఏం చేస్తామంటే హారర్ సినిమా అని చెప్పేసి దాన్ని కామెడీ మిక్స్ చేసి హారర్ ఇంపాక్ట్ లేకుండా చేస్తాం. మన సినిమాలో అది ఏం జరగదు సార్, మన సినిమాలో అలా ఏం జరగదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీరు డెఫినెట్ నాకు ఫోన్ చేస్తారు, అరే సార్ భలే ఆలోచించారే, ఇది చాలా కొత్తగా తీశారు ఈ సినిమా. అంటే మేము ఇప్పటివరకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, హారర్ సినిమా అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ నార్మ్స్ అన్ని ఈ సినిమాతో మీరు బ్రేక్ చేశారు. ఈ సినిమా మీరు కాంటెంట్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నారు అండ్ మీకు డ్రైవ్ కూడా చాలా కొత్తగా ఉంది, మీరు డెఫినెట్గా చెప్తారు. ఈ కోతులు రేడియో వీటికి ఏమన్నా వెనకాల ఉన్న కథ కిష్కింద అంటేనే కోతి సార్, కిష్కింద అంటే. సో అది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్రడక్షన్ ఫైట్లో కూడా హీరో కూడా మంకీస్ని సేవ్ చేస్తాడు అనమాట. ఒక కొత్త ఎపిసోడ్, ఒక కొత్త లాంటి ఇంట్రో ప్లాన్ చేసాము. అది మంచి మీకు 2-3 షార్ట్స్ యాక్చువల్లీ వాడాం ట్రైలర్లో. ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు ఇలా మంకీ జంప్ అవుతుంటే నేను టిల్ట్ అవటం, సో చాలా కొత్త షార్ట్స్ వాడాము. సో ఇట్ బి వెరీ న్యూ, అంటే రెగ్యులర్గా కాకుండా ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని వి వాంటెడ్. ఇంకా నేను చెప్పాను కదా సార్, నా దగ్గర ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయరు. ఒక న్యూ ఏజ్ సినిమా ఇవ్వాలి, మన క్రిటిక్స్కి మన మీడియా వాళ్ళకి కూడా ఇంప్రెసివ్గా ఒక సినిమా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను సార్. కానీ చాలా మంది క్రిటిక్స్ అంటే భయపడతారు, రివ్యూ అంటే భయపడుతుంటారు. ఏమో సార్ వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు. అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా ఇప్పుడు రాక్షసు సినిమా ఉంది సార్, క్రిటిక్స్ మీడియా వాళ్ళకి కనుక సినిమా నచ్చితే దాన్ని ఏ రేంజ్ తీసుకెళ్తుందో, ఆ సినిమా కలెక్షన్స్ కానీ ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో నాకు తెలుసు సార్. సో నేను ఎప్పుడు వాల్యూ చేస్తాను సార్, నాకు ఎప్పుడు మనందరం ఒకటే ఫ్యామిలీ అనేది బిలీవ్ చేస్తాం. కౌశిక్ లో మంచి యాక్టర్ కూడా ఉంటాడు. అమ్మో మీరు చూసారు కదా పొద్దున వచ్చారా, ఇంత పెద్ద డైలాగ్. ఒకసారి ఒక్క డైలాగ్ కాదు, 2.5 hours సినిమా నరేషన్ అలానే ఇస్తాడు. చాలా నేను అదే షాక్ అయ్యానండి. నాకు అంత మంచి ఇంప్రెసివ్ నరేషన్, మనం నరేషన్ విని సినిమా కౌశిక్ సినిమా చేద్దాం అని నేను నరేషన్ అయిపోయిన తర్వాత అంత ఫ్లాట్ అయ్యాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ సార్. మాకు మామూలుగా 1-2 పేజీల డైలాగులు గుర్తుపెట్టుకొని చెప్పాలంటేనే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. సో అలాంటిది మనోడు సినిమాని అంతా ఓన్ చేసేసుకొని 3 years ఆ సినిమా స్క్రిప్ట్ మీద కష్టపడి, అలా టీం తోటి పాపం అందరితోటి, అతనికి ఒక 4 friends ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కూర్చొని 5 కలిసి కష్టపడి ఈ సినిమా కథ ఇంత బాగా చేసుకున్నప్పుడు నేను చాలా ఇంప్రెసివ్గా, చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అందుకే ఇలాంటి ఫైర్ ఉన్న డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలనిపించింది. ఈ మధ్య ఈ జానర్ లో విరూపాక్ష మంచి హిట్. అవును సార్, చూసారా? చూసాను సార్. అయ్యో టెక్నికలీ వెరీ హై ఫిల్మ్. సో సేమ్ అదే నాకు యాక్చువల్లీ విరూపాక్ష ఒక ఏమనొచ్చు, ఒక ఇన్స్పిరేషన్ అనొచ్చు సార్. ఎందుకంటే టెక్నికలీ హై ఉన్న ఫిల్మ్స్ మనకి కొత్త స్పేస్ జానర్ సినిమాలు అయితేనే మనం అది కొంచెం చేయొచ్చు. బట్ వీ ట్రైడ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్సో. నేను ఇన్స్పైర్ అయ్యాను, డెఫినెట్గా విరూపాక్ష నుంచి ఇన్స్పైర్ అయ్యాను. బట్ నేను మళ్ళీ అదే చేద్దాం అయితే అనుకోలేదు సార్. మళ్ళీ మనం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా సార్. నేను ఎప్పుడు కాపీ చేసి వర్కౌట్ అవుతుందని నేను అప్పుడు నమ్మను సార్. ఇప్పుడు ట్రెండ్లో ఒక సినిమా వర్కౌట్ అవుతుంది కదా చేయాలని కూడా ఎప్పుడు నమ్మను. మనం ట్రెండ్ క్రియేట్ చేయాలి. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయలేము. బట్ ట్రై అయితే మన చేతిలో ఉంది. ఇలాంటి జానర్ సినిమాలకి పార్ట్ 2, పార్ట్ 3 ఇలాంటి కథలు అని చెప్పొచ్చు సార్. మీకు రేపు కిష్కింధపురి నచ్చితే ఈ 2, 3, 4 ఎన్నైనా చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ఊర్లో జరిగే కథ కాబట్టి. సో కిష్కింధపురి అని మేము అందుకే ఫిక్షన్ సిటీ క్రియేట్ చేయడానికి కారణం కూడా అదే. కానీ ఇప్పుడే చెప్తే కొంచెం మరీ ఈడప్పుడే బిల్డప్ ఇస్తున్నాడు, అప్పుడే 2-3 పాటలు అంటాడు అని చెప్పి నేను కొంచెం తగ్గించుకొని ఫస్ట్ సినిమా వర్కౌట్ అయిన తర్వాత మాడదాం అని చెప్పి. మీ నాన్నగారు చూపించారా కొన్ని షార్ట్స్ అయినా? సినిమా మొత్తం చూసారా? నేను అలా మనకు హైడింగ్ ఉండదు సార్. నేను రేపు మనం ప్రెస్ అందరూ మీడియా వాళ్ళు కూడా రేపు 9th షో చేద్దాం చూస్తున్నాం. ఒకళ్ళు ప్రింట్ అంతా 3 రోజుల ముందే మన ప్రెస్ మన మీడియా వాళ్ళు వరకే. ఎందుకంటే నాకు చూపించేద్దాం అని ఫిక్స్ అయిపోయాను సార్ ఈసారి. అంత గట్ ఫీలింగ్. నాకు 9 లక్కీ నెంబర్ కూడా. సో ఊరికే చూపిద్దాం మన వాళ్ళందరికీ. డెఫినెట్గా నాకు ఈ సినిమా మీద అంత నమ్మకం ఉంది. అండ్ మనోళ్ళు కనుక దాన్ని అందరు సపోర్ట్ చేయగలిగితే, మనందరూ ఒక యూనిటీగా ఉండి సపోర్ట్ చేస్తే ఈ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో నాకు తెలుసు. టైసన్ ఐడెంటిటీ అంత డిలే అవుతుంది? లేదు సార్, అయిపోయింది. షూటింగ్ అయితే మొత్తం ఎంటైర్లీ డన్. ఒక్క 2 days షూటింగ్ తప్ప ఎంటైర్లీ డన్. డిసెంబర్ రిలీజ్ సార్. రీషూట్లు ఏం జరగలేదు సార్.
ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసెంబర్లో చేద్దాం వాళ్ళు యాక్చువల్లీ అక్కడ 2 చేసిన తర్వాత మన సినిమా చేద్దాం అనుకున్నారు. సో ప్రొడ్యూసర్స్ కాల్ అది సార్, సినిమా చేయటం డబ్బింగ్ ఎప్పటి వరకు మా చేతిలో ఉంటుంది సార్, సినిమా రిలీజ్ ప్లానింగ్లు అన్ని ప్రొడ్యూసర్ గారి చేతిలోనే ఉంటుంది. ఈ ఏడాది చివరి వరకు చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. మీరు ఏ సినిమా గురించి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు? నేను చాలా సినిమాలు ఓజీ గురించి వెయిట్ చేస్తున్నాను సార్, చాలా సినిమాలు ఉన్నాయి సార్. యాక్చువల్లీ రాజాసాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. నాకు అంటే ఆ స్పాన్ లో మనం కూడా కొత్త జోనర్ సినిమాలు, ఇప్పుడు మనం హారర్ గురించి ప్రభాస్ కూడా హారర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుందని ఈగర్లీ వాంటెడ్ టు సీ దట్ ఫిల్మ్. అఖండ 2, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ది ఫిల్మ్స్ సార్. ఈవెన్ మన చిరంజీవి గారు, మా సాహు గారి సినిమా, అనిల్ గారి సినిమా, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. దేర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సరే సార్, మీ నుంచి ఒక హారర్ సినిమా వస్తుంది, మీకు కొత్త జోనర్, మిమ్మల్ని ఈ జోనర్ చూడడం ఆడియన్స్ కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. కిష్కింధపురి టైటిల్ బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ ఇంకా బాగుంది, సినిమా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు 2 minutes మీకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ట్రైలర్, మా 2 hours 10 minutes కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. ఐ విల్ గ్యారంటీ యూ దట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.